అంకెల గారడి మాటల మాయ తప్ప ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాస్తవికత లోపించింది. కేంద్రంపైనే ఆధారపడటం మినహా మరో గత్యంతరం లేదని బడ్జెట్లో చెప్పకనే చెప్పింది. చంద్రబాబు నాయకత్వంలో గొప్పగా పనిచేస్తున్నామని చెప్తున్న అంకెల్లో మాత్రం దొల్లతనం స్పష్టంగా కనిపించింది. పేజీల కొద్దీ ప్రసంగాలు తప్ప సంక్షేమం, ఉపాధి, సాగునీరు, విద్యారంగాలకు చెప్పుకునేందుకు ఒక్క అంశం కూడా లేకుండా పోయింది. లక్ష్య సాధనకు నిర్దిష్ట కార్యాచరణ, సరైన ప్రతిపాదనలు, భవిష్యత్కు భరోసా ఇచ్చే మార్గాలు ఏవీ బడ్జెట్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ప్రధాన రంగాల కేటాయింపుల్లో భారీగా కోతలు పడ్డాయి. సాగునీటి రంగానికి గతేడాది బడ్జెట్లో 8,326 కోట్లు కేటాయించగా ఈసారి మాత్రం 7,325 కోట్లకు పరిమితం చేసింది. ఈ నిధులు కూడా కేంద్రంపైనే ఆశలు పెట్టుకుంది. అంటే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులు అనుకున్నంత వేగంగా ముందుకు కదిలే సూచనలు లేనట్టే. ఆంధ్రప్రదేశ్కు జీవనాధారంగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టుపై బడ్జెట్లో ప్రస్తావన తూతూ మంత్రంగా ఉంది. గతేడాది కేంద్రం నుంచి 345 కోట్ల రూపాయలు వచ్చాయని పేర్కొన్న ప్రభుత్వం ఈ ఏడాది 3,660 కోట్లు ఆశిస్తున్నట్టు తెలిపింది. కానీ కేంద్ర బడ్జెట్లో పోలవరానికి కేటాయించింది కేవలం 100 కోట్లు మాత్రమే. మిగిలిన 3,560 కోట్లు ఎలా తీసుకువస్తారనే దానిపై చంద్రబాబు సర్కార్ పెదవి విప్పలేదు. బడ్జెట్లో కేవలం అంకెలు చూపి చేతులు దులుపుకున్నట్టు కనిపిస్తోంది. హంద్రీనీవా, గాలేరు నగరి, తోటపల్లి సహా తుది దశలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే సుమారు 9,000 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రం 7,325 కోట్లే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చదలిచిన మొత్తం 3,135 కోట్లు మాత్రమే. రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు తీసేందుకు చేపట్టిన రుణమాఫీ పథకానికి ఈ ఏడాది కేటాయింపుల్లో కోత పడింది. గడిచిన 2 ఏళ్లుగా 7,433 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి ఈ మొత్తాన్ని 3,512 కోట్లకు పరిమితం చేసింది. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. ప్రభుత్వం అధికారం చేపట్టిన సమయంలో సుమారు 84,000 కోట్ల రూపాయలున్న వ్యవసాయ రుణాలు ఈ 2 ఏళ్ల కాలంలో వడ్డీలతో కలిపి 1,00,000 కోట్లు దాటింది. రైతులు తనఖా పెట్టిన భూమి పత్రాలు, బంగారు నగలు మాత్రం బ్యాంకుల నుంచి విముక్తికి నోచుకోవడం లేదు. 63% ప్రజానీకం ఆధారపడి ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగం చాలా నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇప్పుడు వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదించిన దానిలో కూడా గత సంవత్సరం వీళ్ళు ఇచ్చిన దానికంటే ఈ సంవత్సరం ఉత్పత్తులు తగ్గినాయి. గత సంవత్సరం ఉన్నటువంటి మరి 160 లక్షల టన్నులు ఈ మన ధాన్యాల వాళ్ళ ఉత్పత్తుల కంటే ఈ సంవత్సరం 137 లక్షల టన్నులకు పడిపోయింది. వీళ్ళేం దానిలో వృద్ధి రేటు చాలా బ్రహ్మాండంగా ఉందంటారు. నాకు ఆశ్చర్యంగా ఒకదానికొకటి పొంతం లేనంటే ఫిగర్స్ ఇచ్చి ఇవాళ ఏదో ఒక మసిబూసి మారేడుకాయ చేసే విధంగా దీనిలో మాకు కనపడిందల్లా ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 48 పేజీలకు పెంచారు. దాని ఒక్కదానిలోనే అభివృద్ధి కనపడతా ఉంది. 150 నిమిషాల పాటు అది చదివారు, దానిలోని కనపడతా ఉంది తప్ప ఇది వాస్తవిక బడ్జెట్ కాదు. కీలకమైన రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా జరిపిన కేటాయింపులు అంతంత మాత్రమే. ఉదయం నుంచి రాత్రి వరకు అనుక్షణం జపం చేసే అమరావతికి రాష్ట్ర బడ్జెట్లో మొండి చేయ చూపారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించింది 1,500 కోట్లు మాత్రమే. అయితే ఇందులో కేంద్ర నిధులెన్ని, రాష్ట్ర వాటా ఎంత అనే దానిపై స్పష్టత లేదు. భూ సమీకరణ కింద రైతులకు ఇవ్వాల్సిన పరిహారమే 100 కోట్లలో ఉంటుంది. పరిహారానికి పెద్ద మొత్తం ఖర్చవుతుంటే నిర్మాణం పనులు ఎలా మొదలు పెడతారో ఆ దేవుడికే తెలియాలి. రాజధాని ప్రాంతంలో ఉన్న వృద్ధుల కోసం ఆశ్రమాలు, ఉచిత విద్య, వైద్యం వంటి సంక్షేమ కార్యక్రమాలకు పైసా విధిల్చింది లేదు. ఈ బడ్జెట్ 1,500 కోట్లు క్యాపిటల్ సిటీకి పెట్టాము, 3,500 కోట్లు పోలవరం పెట్టాము. ఎందుకంటే ఇవి రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఎట్లా ఉంటుందంటే ముందు మీరు ఖర్చు పెట్టండి, మేము రియంబర్స్ చేస్తామని కూడా అంటారు. కొద్దిగా మనం పెట్టకపోతే కూడా మీరు ఏం పెట్టలేదు కదా మాకు మేము ఎలా ఖర్చు పెడతారని కూడా అడుగుతారు. అంచేతంటే వీ హ్యావ్ టు స్పెండ్ అమౌంట్. డ్వాక్రా అక్క చెల్లెలకు ఈ బడ్జెట్లో మళ్లీ మొండి చేయి చూపింది చంద్రబాబు సర్కార్. డ్వాక్రా మహిళలను మరోసారి మోసం చేసింది ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన టీడీపీ వరుసగా 3వ బడ్జెట్లోనూ వాటి గురించి ప్రస్తావించలేదు. డ్వాక్రా సహాయ సంఘాలకు గతేడాది 3,760 కోట్లను మూలధన సాయంగా అందించింది ప్రభుత్వం. ఈసారి ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
గతేడాది పనితీరును పరిగణలోకి తీసుకుని చూద్దాంలే అన్న తరహాలో వదిలేసింది. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ మాట అటుంచి ఈ ఏడాది ప్రభుత్వ పరంగా అందే సాయం కూడా లేనట్టే. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన చంద్రబాబు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పిన మాట తప్పారు. వరుసగా 3వ బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతి అన్న ఎన్నికల హామీని తుంగలో తొక్కారు. ఈ బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి సంబంధించిన కనీస ప్రస్తావన కూడా చేయలేదు. యువత సాధికారికత కోసం కేటాయించిన మొత్తం కేవలం 252 కోట్లే. నైపుణ్య కల్పన, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్, క్రీడల అభివృద్ధి వంటి అంశాలకు 888 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.